కంగన్ వాటర్ మిషన్ కొనుక్కున్న వాళ్ళలో చాలామంది ఒక 60-70% మాత్రమే రిజల్ట్ వచ్చినాయి. మిగతా 30% 40% మందికి కొంతమందికి రిజల్ట్ రాలా. ఎందుకు రాలేదు, ఈ కంగన్ మిషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఏంటని చాలామంది అడుగుతున్నారు. సో కంగన్ మిషన్ అసలు ఎలా పనిచేస్తుందంటే, మనం ఇచ్చే వాటర్లో మినరల్స్ని అలాగే యాసిడ్స్ని సపరేట్ చేస్తుంది. యాసిడ్స్ని సపరేట్ చేసి మినరల్స్ని సపరేట్ చేయడం వల్ల మినరల్స్ని మనం తీసుకుంటాం. దానివల్ల మనకి డిహైడ్రేషన్ అవుతుంది, మన బాడీకి కావాల్సిన మినరల్ వస్తుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, అలాగే మైక్రో క్లస్టర్ అని ఒక ప్రాపర్టీ వస్తుంది. సో దీనికి ఇచ్చే ఈ కంగన్ మిషన్లో మినరల్స్ ఉండవు. యాక్చువల్గా వాటర్లో ఉన్న మినరల్స్ని సపరేట్ చేయడానికి ఈ మిషన్ యూజ్ అవుతుంది. అందరూ ఏమనుకుంటారంటే ఈ కంగన్ మిషన్ లోపల మినరల్స్ ఉంటాయనుకుంటారు, కానీ దీనికి ముందు ఇచ్చే వాటర్ చాలా ఇంపార్టెంట్ అయింది. దీనికి ముందు మనం ఎలాంటి వాటర్ ఇస్తున్నాం, ఆర్ఓ నుంచి ఇస్తున్నాం. ఆర్ఓలో 0.0001 మైక్రాన్ అనే ఒక మెమ్రైన్ ఉంటుంది. ఆ మెమ్రైన్ ఏం చేస్తుందంటే సాల్ట్స్ని రిమూవ్ చేయడానికి ఆ మెమ్రైన్ తయారు చేశారు. యాక్చువల్గా సముద్రంలో ఉన్న వాటర్ని మంచినీళ్ళుగా మార్చడానికి ఆ మెమ్రైన్ తయారు చేశారు. ఎప్పుడు 1970s 250 ఏళ్ల క్రితం టెక్నాలజీని మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. సో దాంట్లో సాల్ట్స్ తీసేసే గుణం దానికి ఉంది కాబట్టి మినరల్స్ అన్నీ సాల్ట్ కంటెంట్లో ఉంటాయి కాబట్టి మనకి మినరల్ అందదు. మనకి మినరల్ కావాలంటే ఈ మిషన్ మీద క్లియర్గా రాసి ఉంటుంది, 100 నుంచి 120 TDS ఖచ్చితంగా ఉండాలని రాసి ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, దగ్గరలో ఉన్న వాటర్ టెక్నీషియన్ పిలిచి వాటర్ ప్యూరిఫైయర్లో 120 TDS సెట్ చేయమని చెప్తాం. తను ఏం చేస్తాడంటే సింపుల్గా 120 TDS సెట్ చేసి తను వెళ్ళిపోతాడు. అసలు విషయం ఏంటంటే ఆర్ఓ నుంచి వచ్చేది కేవలం 20 TDS మాత్రమే వస్తుంది, మినరల్స్ ఏమి ఉండవు. ఈ టెక్నీషియన్ ఏం చేస్తారంటే TDS కంట్రోలర్ అని ఒక చిన్న ఎక్విప్మెంట్ ఉంటుంది. అది 25 రూపీస్ నుంచి 50 రూపీస్ ఉంటుంది. దాంట్లో TDS అడ్జస్ట్మెంట్ అని ఒక స్క్రూ ఉంటుంది. మనం ఏదైతే రా వాటర్ ఉందో, అంటే మన ట్యాంకులో మున్సిపల్ వాటర్ కావచ్చు, బోర్ వాటర్ కావచ్చు, ఓవర్ హెడ్ ట్యాంకులో ఉన్న వాటర్ని ట్యాప్ ద్వారా తీసుకుని మనం ఏదైతే తాగుతామో ఆర్ఓ వాటర్లో ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్లో లేదంటే ఈ ఆర్ఓ మిషన్కి, ఈ కంగన్ మిషన్కి ఇచ్చే ప్రెజర్ పంపులోనూ దాన్ని మిక్స్ చేస్తారు. అలా మిక్స్ చేయడం వల్ల TDS పెరుగుతుంది, అంతే తప్ప ఈ ఆర్ఓలోంచి డైరెక్ట్ మినరల్ రాదు. ఏదైతే ట్యాంకులో ఉన్న బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, సస్పెండెడ్ సాలిడ్స్ కావచ్చు, అన్నీ కూడా డైరెక్ట్గా ట్యాంకులోకి వస్తాయి. సో దీనివల్ల చాలా ప్రమాదం. ఎందుకు ప్రమాదం అంటే 2 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంచితే వాటర్ని, ఆ వాటర్లో బ్యాక్టీరియా వైరస్లు చేరుతాయి. సో ఆ బ్యాక్టీరియా వైరస్ ఉన్న వాటర్ ఈ ఆర్ఓ వాటర్ ఫిల్టర్లో నుంచి డైరెక్ట్గా వాళ్ళు పోర్ చేయడం వల్ల కంగన్ మిషన్లోకి వచ్చి డైరెక్ట్గా స్టమక్లోకి వెళ్తుంది. సో దానివల్ల చాలా ప్రమాదంగా